అండి. నా పేరు పోతిరెడ్డి అనిత, స్టేట్ జాయింట్ సెక్రటరీని. వైసీపీ పాలనలో చాలా పవిత్రమైన తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విషయంలో వాళ్ళు ఉపయోగించాల్సిన నెయ్యిని ఉపయోగించకుండా వేరే ఉపయోగించి చాలా అపవిత్రం చేశారు. మన లడ్డూలో రసాయనాలు ఉన్నాయి కదా, పామాయిల్, ఆ నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి కోట్లాది మంది మన హిందూ భక్తుల, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను చాలా దెబ్బతీశారు. వైసీపీ నాయకులు కాసులకి కక్కుర్తి పడిపోయి వాళ్ళు తిరుమలని చాలా అపవిత్రం చేశారు. మనకి కేజీకి 400 రూపాయలు మన స్వచ్ఛమైన ఇది నువ్వుల నూనె దొరకదు. అలాంటిది వీళ్ళకి నెయ్యి ఎలా దొరికింది? సిబిఐ 15 నెలలు విచారణ చేసి వాళ్ళకి దానిలో 32 మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ కుంభకోణంలో అని వాళ్ళకి నిర్ధారణ చేసింది. కానీ అవి మేము ఎవరం లేము, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ తిరుగుతున్నారు. వైసీపీ వాళ్ళు 171 సీట్లు ఉన్న వాళ్ళని వాళ్ళ నోటి దోల వల్ల, వాళ్ళు చేసే అరాచకాల వల్ల వాళ్ళు 11 సీట్లకే పరిమితం అయిపోయినట్టుగా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇలాంటి నాయకులు మేము చేసిన తప్పు అని ఒప్పుకోకుండా, తల వంచి మేము చేసిన తప్పు అని క్షమాపణలు చెప్పకుండా, మేము చేసింది చాలా మంచిది అన్నట్టుగా వాళ్ళు ఏయో సంబరాలు చేసుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం లేదు అని ఎప్పుడు ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే సతీ సమేతంగా తిరుపతికి పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారా? ఆయనకి నమ్మకం లేకపోతే మాకు అనవసరం. కానీ ఆయన దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి మన హిందూ ధర్మాన్ని, హిందూ ఒక మనోభావాల్ని దెబ్బతీయడం చూస్తుంటే మా జనసేన పార్టీ తరపు నుంచి, మా వీర మహిళల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మీరు మా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనుష. మరి గత కొన్ని రోజులుగా ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి అంతు అదుపు లేకుండా పోతుంది. మరి వాళ్ళు పరిపాలన చేసిన రోజుల్లో మరి ప్రజల్ని బయటికి వస్తే మరి ఏ విధంగా మరి హింసించారో మనందరం చూసాము. మరి దేవుణ్ణి, మరి ఈరోజు దేవుడి విషయంలో కూడా వీళ్ళు పాపం చేశారంటే మరి ఇలాంటి వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవని తెలియజేస్తున్నాను. మరి అసలు సిట్ నివేదిక ఏమిచ్చింది, మరి ప్రజలు వాళ్ళని ప్రశ్నించే ప్రశ్నలేంటి, ఇవన్నీ పక్కన పెట్టి కొంతమంది పిచ్చకుక్కలు రోడ్ల మీదకి వచ్చి మరి మేమేమీ తప్పు చేయలేదని చెప్పి అరిచి గోల చేయడం మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సిట్ 10% ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్లో కూడా మరి ఫిష్ ఫ్యాట్, అదేవిధంగా కొన్ని రకమైన జంతువుల ఫ్యాట్ కలిసింది అని నివేదికలో ఇస్తే వీటి గురించి సమాధానం చెప్పండి అయ్యా అంటే మీరు చేసిన తప్పుని ముసుగేసి నిజాన్ని దాచినంత మాత్రాన దాగుతుందా? ఎన్ని సంవత్సరాలు దాచారు నిజాన్ని? ఎంతోమందిని హింసించి అక్కడున్న కమిటీ మెంబర్స్ని కూడా మరి మభ్యపెట్టి మరి వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో పెడితే ఆయన చెప్పే సమాధానం అసలు నెయ్యే లేదురా బాబు అంటే ఆ నెయ్యి కల్తీ జరగడం సహజం అని చెప్పి సజ్జల మాట్లాడుతున్నారు. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా అయ్యా? మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? మరి అంబటి ఆంబోతని మరి ఊరికే అనట్లేదు. ఆయనకి వయసు పెరిగింది కానీ జ్ఞానం, బుద్ధి పెరగలేదని జనానికి అర్థమయ్యేలా మరోసారి నిరూపించారు. నోటికి ఏదొస్తే అది వాగడం మరి ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు మరి దేవుడికి చేసిన అపచారం ఏ విధంగా మరి వెనక పాపం అనేది వస్తుందో ఈరోజు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అందరికీ రోజులు దగ్గర వచ్చినాయి. పాపం అనేది పండే రోజు వస్తే ఇలాంటి పరిణామాలే చూస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులు మరి వాళ్ళకు మించి ప్రవర్తించారో వారందరికీ కూడా మరి తగిన దేవుడు బుద్ధి చెప్తున్నాడని కూడా తెలియజేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి, మరి లడ్డూ గురించి మాట్లాడిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకటే స్టాండ్, సనాతన ధర్మమే మన ధర్మం అని ఫాలో అయ్యే వ్యక్తి. వరల్డ్లో ఎవరైనా సరే పాలిటిక్స్, ఇలాంటి ఒక పాలిటిక్స్ ఎవరు చేసుండ్రు. మరి
ఆయన సనాతన ధర్మానికి ఎంత వాల్యూ ఇస్తారో ప్రతి ఒక్క ధర్మం కూడా అంతే విలువ ఇస్తారు. ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు, న్యాయం వైపు నిల్చునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏది కూడా పాపం అనేది ఊరికే పోదు. అందుకనే ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ఈ ప్రక్షాళన చేసుకుంటున్నారు. అదేవిధంగా మరి దేవుడితో పెట్టుకున్నందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రజలు మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో, మరి ఎంతోమంది మనోభావాలతో ఈరోజు ఆడుకున్నందుకు కూడా మరి తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ